గారు చరిత్రలో కనీవిని ఎరుగని ఉపద్రవం గొలుసుకట్టు చెరువులు మాయమయ్యాయి. సర్వే ఆఫ్ ఇండియా మ్యాపుల ప్రకారం కూల్చివేతలు 5,438 కోట్ల నష్టం జరిగిందని అంచనా. 75 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా వర్షం. కేంద్రం సాయం కోసం ప్రధాని కలుస్తా. ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంటా. పువ్వాడ ఆక్రమణలపై హరీష్ స్పందించాలి. ఖమ్మంలో మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి ఇదే తరహా వ్యవస్థను ఏర్పాటు చేసుకోండి. ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదు. చెరువులు నాలాల ఆక్రమణ లెక్క తీయండి. తక్షణ సాయంగా 2,000 కోట్లు ఇవ్వండి. వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించండి. కేంద్రాన్ని మరోమారు కోరిన సీఎం రేవంత్. మహబూబాబాద్ వరద ప్రాంతాల్లో పర్యటన. వరద నష్టంపై అధికారులతో సీఎం సమీక్ష. జిల్లాలో కూడా హైడ్రా పెడతారట. ఇక్కడ ఒక పాయింట్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇక్కడ రేవంత్ అంటారు ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంటాం. ఈ పాయింట్ చాలా బాగుంది. ఈ పాయింట్ ఒక నిమిషం. ఎందుకంటే సార్ నిన్న అక్కడికి వెళ్ళారు. ఏది మన దాన్ని ఏమంటారండి, మన మహబూబాబాద్ వెళ్ళారు. మహబూబాబాద్ వెళ్ళిన సారు ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని చెప్తున్నారు. ప్రజల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటామని చెప్తున్న సారు 3 రోజుల నుంచి వర్షం పడుతుంది, 3 రోజుల నుంచి వరదలు వస్తున్నాయి. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమో బురదలో తిరుగుతాడు. ఇంత లోతు నీళ్ళలో తిరుగుతున్నాడు చంద్రబాబు నాయుడు. నిన్న కాదు 3 రోజుల నుంచి బుడమేరు పొంగినప్పటి నుంచి ఆయన దాదాపు ఇంత లోతు నీళ్ళలో దిగుతున్నాడు. ఈ ప్రజల్ని కంటికి రెప్పలా కాపాడుకునే ముఖ్యమంత్రి ఏమో మొన్న రోడ్ షో చేశాడు. చూశారు, మొన్న ఖమ్మంలో రోడ్ షో చేశాడు. ఇక నిన్నేమో మహబూబాబాద్ వెళ్ళాడు కదా సారు. మహబూబాబాద్లో కూడా ఎక్కడ నాకైతే వరదలో తిరిగింది కానీ, వరదలో ఆయన బురదలో మునిగింది కానీ నాకైతే ఎక్కడ కనపడలా. అట్లా రోడ్ షో చేసుకెళ్ళాడు. మంచి షూస్ అవి వేసుకొని మంచి ఎక్కడైతే వరద లేదో ఆ ప్రాంతాల్లో తిరుగుతూ వెళ్ళారు. ఇంతవరకు బాగానే ఉంది. ఇక ఇదైపోయింది. ఇక వరద నష్టం తీరిపోయినట్టుంది సార్కి. తీరిపోగానే సాయంత్రం సార్ ఏం చేశారు తెలుసా? నిన్న సాయంత్రం మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ఈ వరద ఇంకా రాష్ట్రంలో ఇంకా వరద తగ్గలేదు. అదే దీంట్లో కొనసాగుతుంది. అదే హై అలర్ట్ కొనసాగుతుంది. ఇంకా రెడ్ అలర్ట్లు, ఎల్లో అలర్ట్లు చాలా ఉన్నాయి. ఇలాంటివన్నీ జరుగుతుంటే సారు మహబూబాబాద్ నుంచి నేరుగా హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ గచ్చిబౌలిలో ఫుట్బాల్ మ్యాచ్కి వెళ్ళారు సార్ నిన్న. పోనీ ఆ ఫుట్బాల్ మ్యాచ్ ఏమన్నా ఇంటర్నేషనల్ మ్యాచా? ఇంటర్నేషనల్ మ్యాచ్ ఫస్ట్ టైం మన ఇక్కడ జరుగుతుందా? పోనీ అదేమన్నా వరల్డ్ కప్పా? ఇంకేం లేదు. ఇంటర్ కాంటినెంటల్ కప్ 4వ ఎడిషన్ ఫుట్బాల్ టోర్నమెంట్ చూడటానికి వెళ్ళారు సార్. మరి అక్కడి నుంచి కూడా ఆయన ప్రజలను కంటికి రెప్పలానే కాపాడుతున్నాడే లేదో మనకు తెలియదు. ఓ పక్కన ఏపీ ముఖ్యమంత్రి కూడా చాలా పనులు ఉన్నాయి. ఆయన మన పక్క రాష్ట్రంలో చూస్తున్నాం కదా. 3 రోజుల నుంచి మనిషి 70 ఏళ్ల మనిషి నిద్రపోకుండా రాత్రి 3 వరకు 4 వరకు తిరుగుతూ, నీళ్ళలో దిగుతూ, బురదలో తిరుగుతూ, ఆహారం అందిస్తూ 24 గంటలు ఆయన ఉంటున్నాడు. చూసారా? దాన్ని కంటికి రెప్పలా కాపాడుకోవటం అంటారు. మొన్న ఖమ్మం వచ్చి రోడ్ షో చేసి వెళ్ళారు. నిన్న మహబూబాబాద్ వచ్చి ఇంకో షో చేసి వెళ్ళారు. సాయంత్రం ఫుట్బాల్ మ్యాచ్కి వెళ్ళిపోయాడు సార్. దీన్ని కంటికి రెప్పలా కాపాడుతామని అంటారని చెప్పి ఎక్కడైతే మేమైతే వినలేదు. మరి వేరే రాష్ట్ర ముఖ్యమంత్రులు వీళ్ళందరూ గ్రౌండ్ లెవెల్లో దిగి ఎప్పటికప్పుడు సహాయ చర్యలపై కంటిన్యూస్గా మానిటరింగ్ చేస్తుంటే నేను మాత్రం ఫుట్బాల్ మ్యాచ్కి వెళ్ళి అర్జెంట్. అది ఫుట్బాల్ మ్యాచ్ చాలా అర్జెంట్. ఎందుకంటే ఆ ఫుట్బాల్ మ్యాచ్ వల్ల రాష్ట్రానికి ఒక 1000 నుంచి 2,000 కోట్లు ఫండ్ వస్తుంది. వరదలు ఆగిపోతాయి. వరద ప్రభావిత ప్రాంతాలకి ఫుడ్ ప్యాకెట్స్ వెళ్ళిపోతాయి. అక్కడ ఇవన్నీ వెళ్ళిపోతాయి. ఇవన్నీ ఫుట్బాల్ మ్యాచ్కి వెళ్తే మళ్ళీ ప్రజలను కంటికి రెప్పలా కాపాడుతా అని చెప్పి చెప్తున్నాడు సార్. కంటికి రెప్పలా కాపాడతామంటే నిజంగా అంటే ఇన్నిసార్లు పదే చంద్రబాబు నాయుడు పేరు చెప్తున్నాడని చెప్పి మేము చంద్రబాబు నాయుడు ఫేవర్ అనుకోకండి. కళ్ళ ముందు కనపడుతుంది ఆయన చేసేది. మనకి 3 రోజుల నుంచి వరదల్లో తిరుగుతా అవసాన ఆయన ఉంటే ఈయన మాత్రం మొన్న వచ్చి రోడ్ షో చేశాడు. నిన్నొచ్చి పైపైన షో చేశాడు. సాయంత్రం ఎండేసి ఫుట్బాల్ మ్యాచ్కి వెళ్ళాడు. ఇక ఏంటండి ఈయన చేసేది ఏంటి? ఈయన పని ఏంటి? మళ్ళీ ప్రజల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటామని చెప్తున్నారు.
ఇప్పుడు అంటే సరే ఈయనకి తెలియదు పాపం, కొత్తగా వచ్చాడు ముఖ్యమంత్రిగా. గతంలో ఉన్న పాలకులు అందరూ అడ్డగోలుగా పర్మిషన్లు ఇచ్చుకుంటూ వెళ్ళిపోవటం వల్లే కదా ఇప్పుడు మున్నేరు పొంగిందంటే, మొత్తం ఇటు వచ్చేసిందంటే ఆక్రమణలే. వాగుల్ని నాళాలని మీరు కబ్జా చేసేసి ఆ ప్లేస్లో మీ ఇష్టం వచ్చినట్టు కట్టేసుకుంటే వెళ్ళిపోతే ఇంతే అవుతుంది. సరే, దానికి ఇప్పుడు ఈయన కొత్తగా వచ్చాడు, ఈయన అంటానికి లేదు. మరి ఇప్పుడు ఈయన హైడ్రా ఏర్పాటు చేస్తున్నాడు, బాగానే ఉంది. ఈ హైడ్రా ఏర్పాటు చేసే ముందు ఇప్పటికీ కొన్ని కొత్త అనుమతులు వస్తున్నాయి, ఇప్పటికీ కొన్ని కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి. వాటి సంగతి చూడండి. సరే, ఇవన్నీ తర్వాత చూద్దాం. ఇప్పుడు అర్జెంటుగా మీరు చేయాల్సింది ఏంది? చాలామంది ఖమ్మం ప్రాంతంలో నిన్న మనం చూస్తే జీవితం 0 నుంచి స్టార్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కొత్త ఏసీలు కొన్నాం, ఫ్రిడ్జ్లు కొన్నాం, కూలర్లు కొన్నాం, లేకపోతే మంచాలు కొన్నాం, లేకపోతే కార్లు కొన్నాం, బళ్ళు కొన్నాం, ఇంకా ఈఎంఐలోనే ఉన్నాయి. అవన్నీ పనికిరాని పరిస్థితి, అవన్నీ కొట్టుకుపోయినాయి, ఉన్న పనికిరాని పరిస్థితి. చాలా వరకు కొత్త కార్లు, కియా లాంటి కార్స్ అంట పనికి రాకుండా పోయినాయి అంట. ఇంజన్లో కొంచెం నీళ్ళు వేసరికి అవి ఇక ఎందుకు పనికిరావని చెప్పే పరిస్థితికి వచ్చిందంట. సరే, కార్ల వరకు పక్కన పెట్టండి. సామాన్యులు, మధ్యతరగతి వాళ్ళు ఫ్రిడ్జ్, టీవీ, వాషింగ్ మిషను ఇలాంటివన్నీ ఇవాళ రేపు ప్రతి ఇంట్లో కామన్గా ఉండేవి. రీసెంట్గా 2-3 నెలల క్రితం కొనుక్కొని ఉంటారు కొంతమంది, 6 నెలల క్రితం కొనుక్కొని ఉంటారు కొంతమంది. అవి కాకుండా సిలిండర్ కానీ, స్టవ్ కానీ, ఇంట్లో పైగా వర్షం ఇంకా పడుతూనే ఉంది, చలి విపరీతంగా ఉంటుంది. ఇంట్లో పిల్లలు ఉంటారు, పెద్దోళ్ళు ఉంటారు, మహిళలు ఉంటారు. కనీసం కప్పుకోవడానికి వాళ్ళకి బట్టలు లేవు, దుప్పట్లు లేవు, స్వెట్టర్లు లేవు, 3 పూట్ల తినడానికి ఆహారం లేదు, చిన్నపిల్లలకి పాలు దొరకట్లేదు. వీటి సంగతి చూడండి సార్ మీరు, రేవంత్ రెడ్డి గారు. ముందు వీటి సంగతి చూడండి మీరు. కంటికి రేప తర్వాత కాపాడదురు కానీ ముందు వీటి సంగతి చూడండి. అక్కడ రాష్ట్రం అల్లకల్లోలం అయిపోతుంది, అత్తలాకుతలం అయిపోతుంది. నిజంగా వరద చర్యల్లో మాత్రం ఏమన్నా మేము చెప్పదలుచుకున్నాం, ఇది వరద చర్యల్లో మాత్రం మీ లేక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ చాలా స్పష్టంగా కనబడుతుంది. మీ అనుభవం లేమి, ఏ శాఖలతో ఎలా పనిచేయించాలి. అక్కడ గ్రౌండ్ లెవెల్కి వెళ్తే అధికారులకి, మంత్రులకి కోఆర్డినేషన్ ఉండదు, మంత్రులకి, ముఖ్యమంత్రికి కోఆర్డినేషన్ ఉండదు. మంత్రి ఒకటి చెప్తాడు, ముఖ్యమంత్రి ఇంకోటి చెప్తాడు, అధికారులు ఇంకోటి చెప్తారు. గ్రౌండ్ లెవెల్లో ఏమీ ఉండదు. మీ యొక్క అనుభవ రాహిత్యం, మీ యొక్క అనుభవ లేమి ఇక్కడ చాలా స్పష్టంగా కనపడుతుంది. సరే, రేవంత్ రెడ్డి అంటే ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయ్యాడు, ఆయన గతంలో ఎప్పుడు మంత్రిగా కూడా చేయలేదు. మరి వీళ్ళంతా ఉన్నారు కదా, బట్టి కానీ, ఉత్తమ్ కానీ, వీళ్ళంతా గతంలో మంత్రులుగా చేశారు కదా. వీళ్ళకేమైంది? వీళ్ళు గతంలో మంత్రులుగా చేశారు, అనేక శాఖల్లో అనుభవించారు, శాఖల మంత్రులుగా చేశారు, పెద్ద పెద్ద శాఖలే చేశారు వీళ్ళలో చాలామంది. మరి మీకేమైంది? ఆయనకంటే తెలియదు, ఫస్ట్ టైం మంత్రి అయ్యాడు, ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయ్యాడు, మీకేమైంది? అరే, ఖమ్మంలో మీరు ఇవాళ పుట్టారా? బట్టి కానీ, లేకపోతే పొంగులేటి కానీ, వీళ్ళందరూ తుమ్మల కానీ, వీళ్ళందరూ ఇవాళ పుట్టిన వాళ్ళ, ఇవాళ వచ్చిన వాళ్ళ? మీరు ఖమ్మం జిల్లాలో ఎన్నేళ్ల నుంచి అధికారం చలాయిస్తున్నారు, ఎన్నేళ్ల నుంచి ఎలక్షన్స్లో పాల్గొంటున్నారు, మంత్రిగా ఎంతకాలం నుంచి ఉన్నారు? మీకు తెలియదా ఖమ్మంలో ఏం జరుగుతుందో? అంటే ఇప్పుడు దాదాపుగా ఖమ్మంలో ఇప్పుడు జరిగిన ఈ ఘటనకి, ఈ వాగు దానికి, దేనికైనా సరే ఈ మంత్రులు అందరూ బాధ్యులేగా. ఎందుకంటే గతంలో ఎమ్మెల్యేలుగా ఉంది మీరేగా, గతంలో మంత్రులుగా చేసింది మీరే కదా. సో ఇప్పుడు బాధ్యత మీరే వహించాలి. ఇక్కడ ఏమంటున్నాడు, పువ్వాడ ఆక్రమణలపై హరీష్ స్పందించారు. పువ్వాడ ఆక్రమణలు మరి ఎందుకు చర్యలు తీసుకోవాలి? అరే బాబులు, మీకు విషయం చెప్పదలుచుకున్నాం ఏంటంటే, ఖమ్మంలో ఈ 3 రోజుల్లో వరదతో అల్లాడుతుంటే అందరికన్నా ముందెళ్ళి అక్కడ నుంచొని ఫుడ్ పంచింది పువ్వాడ ఒక్కళ్ళే. అక్కడ పువ్వాడ తప్ప ఎవరు కనపడలా. తర్వాత 2 రోజుల తర్వాత మెల్లగా మీ మంత్రులు వచ్చారు, మీ ముఖ్యమంత్రి 3 రోజుల తర్వాత వచ్చాడు. కానీ వరద రాగానే గ్రామాల్లో కానీ, మండలాల్లో కానీ, మిగతా చోట్ల మొదట కనపడింది మనకి పువ్వాడే. సరే, ఆయనేమి శుద్ధపోస, ఆయనేమి ఆక్రమణలు చేయలేదని మేము అంటల్లా, చేసే ఉంటాడు. కానీ సమయం ఇది కాదు కదా. నువ్వు మాట్లాడాల్సిన సమయం ఇదే, ఆక్రమణల గురించి, దురాక్రమణల గురించి, లేకపోతే ఇంకేదో వాటి గురించి మాట్లాడాల్సిన సమయం ఇది కాదు కదా. వీళ్ళు వచ్చి చెప్పాల్సింది. ఇప్పుడు ఇందాక మనకి ఆజ్కి బాత్లో ఈయన చాలా చక్కగా చెప్పారు. ఆజ్కి బాత్లో ఇందాక ఏం చెప్పారు ఈయన? ఆపత్కాలంలో స్వార్థ రాజకీయాల రొంపిలో, అనుచిత విమర్శలు, అవహేళనల కౌగిల్లో మానవత్వం నలిగిపోతుంది. ఇది మీ గురించే చెప్పినట్టున్నారు ఖచ్చితంగా ఆయన. ఎందుకంటే ఇది ఆపత్కాలం. ఈ టైంలో మీ స్వార్థ రాజకీయాలు, మీ చెత్త చెదారం వల్ల
ఎన్ని వేల మంది లక్షల మంది ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ దరిద్రం ఏంటంటే వాస్తవంగా నిన్న బీఆర్ఎస్ వాళ్ళు మంత్రులుగా అంటే మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు వీళ్ళంతా అక్కడ ఫుడ్ సప్లై చేయడానికి వెళ్ళిన వాళ్ళ మీద దాడులు చేశారు. ఎంత దారుణం అది. వాళ్ళు ఆహారం పట్టుకొని పోయి అక్కడ వరద బాధితులను ఆదుకునేందుకు పోయే సమయంలో వాళ్ళ కార్ల మీద దాడులు చేశారు. ఇదేంటి అసలు నిజంగా? సరే అయితే ఇది జరుగుతుంది. ఇప్పుడు ఇంత జరుగుతుంటే మనం మొన్నటి నుంచి మాట్లాడుకుంటున్నాం. ఇప్పటికీ ఖమ్మం జిల్లాలో నీళ్లలోనే ఉన్నారు చాలా మంది. వాళ్ళకి ఫుడ్ లేదు, కనీసం తాగడానికి నీళ్లు లేవు, కరెంట్ లేదు. వాళ్ళు ఎలా గడుపుతున్నారు? వాళ్ళ జీవితం ఏంటి? సరే వరద తగ్గిన ప్రాంతాల్లో వరద తగ్గిపోతే అయిపోలా. వరద తగ్గిపోయిన తర్వాత ఇల్లంతా బురదం అయిపోయింది. వాళ్ళ కనీసం తినడానికి చిన్న వండుకోవడానికి ప్లేట్ కూడా వాళ్ళకి లేదు పరిస్థితి. పడుకోవటానికి కానీ ఉండటానికి కానీ దుప్పట్లు లేకపోతే మంచాలు, ఇల్లంతా బురదమైపోయిన పరిస్థితి మనం చూసాం. వీటి గురించి మీరేం చర్యలు తీసుకోరు? అక్కడ ఫుడ్ పరిస్థితి పట్టించుకోరు. ముఖ్యమంత్రి అంటాడు మిమ్మల్ని ఆదుకోవడానికే వచ్చిన అంటాడు, కనీసం ఒక్కళ్ళకన్నా. అరే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని చూసి నేర్చుకోవా నువ్వు. ఆయన ఎట్ట తిరుగుతున్నాడు, ఆయన ఎట్ట మంచుతున్నాడు ఫుడ్. అధికారులను ఆదేశించాలని తెలుసా అసలు నీకు? అసలు వరద సమయంలో ఇలాంటి ఆపత్కాల సమయంలో వరదలు తుఫాన్లు వచ్చినప్పుడు ఎలా రెస్పాండ్ అవ్వాలో తెలుసా నీకు? వీళ్ళు 3 రోజుల నుంచి నీళ్ళల్లో ఉంటున్నారు. వరద వచ్చింది సరే, వరద రాకముందు మనకి ముందే హెచ్చరికలు చేశారు, అది తెలీదు. వరద వచ్చేసింది, అది తెలీదు. వరద వెళ్ళిపోయిన తర్వాత ఏం చేయాలో తెలుసుకో. నీకు రాదు, నీకు తెలీదు, నువ్వు కొత్త అనుకో. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని చూడు, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని చూసి నేర్చుకో. నిజంగా ఏ మాట కామాట పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని చంద్రబాబు నాయుడిని ఈ విషయంలో నువ్వు ఫాలో అవటంలో తప్పే లేదు రేవంత్ రెడ్డి నిజంగా. ఎందుకంటే ఆయన 3 రోజుల నుంచి అక్కడ నిద్రపోలే మనిషి. నువ్వు వచ్చావు వెళ్తున్నావు తప్ప ఒక్కళ్ళ సమస్య అన్నా విన్నావా? ఒక్కళ్ళు చెప్పిందన్నా విన్నావా? అసలు నువ్వు కనీసం ఒక్కళ్ళు చెప్పిందన్నా విన్నావా? అదే కొడంగల్ ప్రాంతంలో ఇట్లా జరిగి ఉంటే ఈయన ఇట్లే ఊరుకునే వాళ్ళ అక్కడ పోతే ఊరుకుంటారా జనాలు? అదే కదా, మనకు ఒకళ్ళు మెసేజ్ చేశారు, కామెంట్ చేశారు. గత ప్రభుత్వంలో అధికారులు బరి తెగించి చెరువులు కుంటల్లో అనుమతి ఇవ్వడం జరిగింది. ఈ విపత్కర పరిస్థితులకు కారణం అధికారులే, వాళ్లే బాధ్యత వహించాలి. ఇక నాయకుడు స్వార్థ ప్రయోజనాల కోసం చట్టవిరుద్ధంగా తప్పుడు ఆదేశాలు ఇస్తే పాటించాల్సిన అవసరం అధికారులకు లేదు. ఈ విషయాన్ని గమనించకుండా అధికారులు సైతం తప్పుడు నిర్ణయాలు సపోర్ట్ చేయడం మూర్ఖత్వం అని చెప్పి ఆయన చెప్తున్నారు. కానీ వీళ్ళు ఏం చేస్తారు? పాటించకపోతే ఊరుకోరుగా వాళ్ళకి ట్రాన్స్ఫర్లు లేకపోతే వాళ్ళ శాఖాపరమైన వాళ్ళపైన ఇవి తీసుకోవటం ఇట్లాంటివి చేస్తారు. సరే దాని గురించి వేరే టాపిక్ మళ్ళీ మాడదాం. ఇప్పుడు ఇంత జరుగుతుంది, ఇప్పుడు నువ్వు హైడ్రా ఏర్పాటు చేస్తా అంటావు. ఇప్పుడు నువ్వు ఏర్పాటు చేయాల్సింది హైడ్రా కాదు నాయనా రేవంత్ రెడ్డి. ఇప్పుడు నువ్వు ఏర్పాటు చేయాల్సింది హెల్ప్ లైన్ సెంటర్లు. ప్రతి గ్రామానికి ప్రతి మండలానికి ఫుడ్ ఏర్పాటు చేసే ఎన్జిఓలతో. నీ దగ్గర డబ్బులు లేకపోతే ఎన్జిఓలను కాంటాక్ట్ అవ్వు, ఎన్జిఓలకు పిలిపివ్వు. ఒక పక్కన జూనియర్ ఎన్టీఆర్, లేకపోతే పవన్ కళ్యాణ్, లేకపోతే మన తీన్మార్ మల్లన్న, తర్వాత ప్రభుత్వ ఉద్యోగులందరూ విపరీతంగా ఫండ్స్ ఇచ్చారు. మనకు అందించిన సమాచారం ప్రకారం దాదాపుగా 130 కోట్ల ఫండ్స్ వచ్చినాయి అంట. ఏది వచ్చినాయి రాబోతున్నాయి ఏదైనా కలిపి దాదాపుగా 130 కోట్ల ఫండ్స్ వచ్చినాయి అంట. నీ దగ్గర లేకపోతే ఆ ఫండ్స్ అన్నా ఖర్చు పెట్టు. ఈయన ఏమంటుండు 1345 కోట్లు రెడీగా ఉన్నాయి వాడండి అంటాడు. నువ్వేమో మళ్ళీ 5000 కోట్లు కావాలని వాళ్ళని అడుగుతున్నావు. పొంతనుందా? లెక్కకి పొంతనుందా? సరే ఏం చెప్పిన 1300 కోట్లు నీ దగ్గర లేవు అనుకుందాం. అరే అందరూ కలిసి నీ వల్ల కాదని చెప్పి అందరూ నీకు 130 కోట్లు ఇచ్చారు, దాన్ని ఖర్చు పెట్టి ఫస్ట్ నువ్వు. ఇప్పుడు ఖర్చు పెట్టాలంటే నువ్వు హైడ్రాను తీసుకురావటం కాదు, లేకపోతే రంగనాథనో ఇంకో నాథనో తీసుకురావటం కాదు. నువ్వు చేయాల్సిందేంటి? ప్రతి గ్రామానికి ఫుడ్ అందేలాగా, కనీసం మంచినీళ్ళు అందేలాగా, నిత్యావసర మందులు అందేలాగా. ఆ తర్వాత ఇప్పుడు వాళ్ళు 0 నుంచి లైఫ్ స్టార్ట్ చేయాలి. వాళ్ళ దగ్గర చిన్న బియ్యపు గింజ కూడా లేదు. అరే నువ్వు సరుకులు అందించు కనీసం ఒక 15 రోజులకి. అంతెందుకండి, మనం రోజు అని తిట్టుకునే, అంటే నెట్వర్క్ బాగాలేదని రకరకాలు తిట్టుకునే ఎయిర్టెల్ కూడా విజయవాడ ఖమ్మం ప్రాంతంలో 4 రోజుల పాటు ఎక్స్టెండ్ చేసింది. ఒకవేళ మీ రీఛార్జ్ అయిపోయి ఉన్నా 4 డేస్ మీ రీఛార్జ్ కంటిన్యూ అవుతుంది. మీ ఇంట్లో వైఫై అయిపోయినా 4 డేస్ కంటిన్యూ అవుతుంది. మీరంతా సెట్ అయ్యే వరకు మేము ఫ్రీగా వైఫై ఫ్రీగా నెట్ ఇస్తామని చెప్తున్నారు. ఆ మాత్రం ఇది కూడా లేదు మీకు కనీసం. అరే ఇప్పుడు వరద వచ్చింది, తగ్గుముఖం పడుతుంది దేవుడి దయ వల్ల. ఇప్పుడు కదా అసలు నువ్వు ఆదుకోవాల్సింది. వరద అప్పుడు నువ్వు లేవు, వరద తగ్గాక నువ్వు లేవు, ఇంకెందుకయ్యా నువ్వు మాకు?
ఏం ఉపయోగం నీ వల్ల మాకు? అది కాదు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఒక రోజు జీతం ఇచ్చారు. మరి మీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు ఒక నెల జీతం ఇవ్వచ్చు కదా. ముఖ్యమంత్రి ఏమి ఇచ్చాడు అసలు? నెల జీతం ఇవ్వచ్చు కదా. మీరేం లేక చావట్లే కదా. ముఖ్యమంత్రి ఎంత ఇచ్చాడు ఇంతవరకు సహాయ నిధికి? ముఖ్యమంత్రి ఇవ్వలేదు. కనీసం వాళ్ళ మంత్రుల ఎమ్మెల్యేలు అడగాలి కదా. అడగండి. ఇప్పుడు రాష్ట్రానికి ఆపద వచ్చింది, ఖచ్చితంగా మీరు ఒక నెల జీతం వదులుకోండి అంటే ఏమవుతుంది? చేయలేరు. మీరు తలుచుకుంటే, మీతో అనుకుంటే. అవును, అసలు కేంద్రం ఫండ్స్ అవసరమా? అవసరం లేదు. కేంద్రం ఫండ్స్ అవసరం. 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 117 మంది ఎంపీలు ఉన్నారు. మీ నెల జీతం ఇవ్వలేరా? ఇవ్వచ్చు కదా. ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరు కలిసి మీ నెల జీతం, 2 నెలల జీతం. ఎమ్మెల్సీలు ఉన్నారు, మీకు జీతం మీద. ఇప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు జీతం మీద బతికేవాళ్ళు కాదు. అవసరమే వాళ్ళకి. అసలు మీరు జీతం మీద బతుకుతున్నాము, పాపం పేదవాళ్ళు అని మాత్రం దయచేసి చెప్పకండి. అలాంటి వాళ్ళు ముందుకొచ్చి చెప్పండి, పాపం వాళ్ళకి కూడా ఇంకా దానం మేము ఫండ్ ఇస్తాం మీకు. అలాంటి వాళ్ళు లేదు, నాకు నెల జీతం లేకపోతే గడవదు, మా పిల్లలకి ఫీజు కట్టాలి, కిరాయి కట్టాలి అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే రండి, చెప్పండి. మీకు మీ ఆధార్ తరపున మేము వసూలు చేసి మీకు జీతం మేము ఇస్తాం. మా నెల జీతం మేమందరం మీకు ఇస్తాం. అలాంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరైనా ఉంటే దయచేసి రండి. సిగ్గుండాలి మీకు. ఒక 6 నెలలుగా మీరు 6 నెలల జీతం ఇచ్చా తప్పులేదు. ఎందుకంటే మీరు దోచుకొని బాగా ఇంత అయ్యారు. అవును, ఎవరి దగ్గర డబ్బులు లేవని మాత్రం చెప్పకండి. మీ దగ్గర విపరీతమైన డబ్బులు ఉన్నాయి, అంతా ఉంది మీ దగ్గర, తీస్తానికే మనసు రావట్లా. ఇలాంటి టైంలో ఒక 6 నెలల జీతం మీరు ఇవ్వలేరా? సరే, మీరు మీ జేబులోంచి డబ్బులు తీసియద్దు. ఎందుకంటే మీ జేబులో డబ్బులు ఓన్లీ ఓట్లు కొనడానికేగా మీరు వాడేది, మీద డబ్బులు వాడరుగా. అంతే. మా దగ్గర నుంచి చాలానే మీరు దొబ్బేస్తున్నారు. కాబట్టి కనీసం ఇట్లా అయినా ఒక 6 నెలలు లేదు, మా వల్ల కాదు, ఒక 3 నెలల జీతం ఇవ్వండి. మీ 3 నెలల జీతం ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కేబినెట్ హోదా అనుభవించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీ 3 నెలల జీతం ఫండ్ ఇవ్వండి. మళ్ళా మనోళ్ళకి దేశంలో ఎక్కడ లేని సాలరీస్ మళ్ళీ వీళ్ళకి. తెలంగాణ ఎమ్మెల్యేలు ఏం పొడుస్తున్నారని వీళ్ళు. ఇప్పుడు ఖమ్మంలో జరిగింది కాదు, ఇది రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల హెక్టార్లలో జరిగింది. వరి పంట నష్టం జరిగింది. రేపటి నుంచి మనకి కూరగాయలు కిలో టమాటా 100 ఆశ్చర్యపోవడం అవసరం పెరిగిపోతాయి. అదంతా జరగకుండా ఏం చేయాలి? ఇప్పుడే మన పెద్ద మనిషి నిద్ర లేవాలి. ఈ పెద్ద మనిషి నిద్ర లేచాడు, కానీ ఈ పెద్ద మనిషి ఏమంటాడంటే హైడ్రా గురించి, హైడ్రా లాంటి వ్యవస్థ ఏర్పాటు చేయాలి అంటాడు. అరే నాయన, ఇప్పుడు వరద వచ్చింది, మళ్ళీ వరద ఎప్పుడు వస్తుంది? మళ్ళీ వర్షాకాలం. ఫస్ట్ కేసు వేసుకున్నా ఒక నెల దాకా 2 నెలల దాకా రాదు. సరే, వచ్చినా పెద్దగా రాదు కాదు. ఇమీడియట్లీ కూల్ చేస్తే ఏమైనా తగ్గుతాయా? ఇప్పుడు నువ్వు ఏర్పాటు చేయాల్సి హైడ్రాలు, లేకపోతే ఇవి కాదు, నష్టపోయిన వాళ్ళని ఎలా ఆదుకోవాలి, వాళ్ళకి రోజు ఫుడ్ ఎలా పెట్టాలి, ఇలాంటివి చేయండి. మీరు ఇలాంటివి చేసి ఇలాంటివి అందించే ప్రయత్నం చేయండి. హైదరాబాద్ 200 నివాసాలు కూల్చారు. వచ్చింది ఏమన్నా అవుతుందా? ఎమ్మటే కాదు కదా. సరే, ఇప్పుడు హైదరాబాద్ అంటే ఓకే. ఇక్కడ ఖమ్మంలో నువ్వు ఏర్పాటు చేయాల్సిన హెల్ప్ లైన్ సెంటర్లు పెట్టు. ప్రతి గ్రామానికి, ప్రతి మండలానికి ఫుడ్, లేకపోతే వాటర్, లేకపోతే మెడిసిన్స్ అందించు. ఈ పనిలో ఉండు. కానీ అక్కడ హైడ్రా ఏర్పాటు చేస్తా, ఇక్కడ హైడ్రా ఏర్పాటు చేస్తాను. ఇప్పుడు నాకు డౌట్, అంటే ఇక్కడ నేను తప్పు పడతాం కాదు, దయచేసి క్షమించండి అమ్మా. మీ కుటుంబం అంటే నాకు చాలా వాల్యూ ఉంది. నిన్న మహబూబాబాద్ వెళ్ళాడు, అక్కడ ఒక సైంటిస్ట్ వాళ్ళ నాన్న చనిపోయారు. నిజంగా వాళ్ళకి మా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాం. అలా జరగకూడదు. రాష్ట్రంలో వాళ్ళు ఒక్కరైనా చనిపోయింది? ఎంతమంది చనిపోయారు రాష్ట్రంలో? దాదాపు 30 మంది. మరి వాళ్ళ ఒక్కళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళావు నువ్వు రేవంత్ రెడ్డి? మిగతా వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళలేదు నీకు? కనీసం మంత్రులన్నా తోలొచ్చుగా. నిన్న ఫుట్బాల్ మ్యాచ్కి వెళ్తానికి టైం ఉన్నా నీకు, చనిపోయిన వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శిస్తానికి టైం లేదు నీకు. అరే అంటే తప్పుగా అంటే క్షమించండి. ఆ కుటుంబం చిన్నగా ఇది కాదు, వాళ్ళ సంతాపం వ్యక్తం చేస్తున్నాం. ఆ కుటుంబంలో ఒక్కళ్ళే చావా, మిగతా వాళ్ళది చావు. ఇంట్లో 2 చనిపోయి ఉండొచ్చు, అది దురదృష్టం, జరగకూడదు. జరిగింది. ఆ 2 చావా? రాష్ట్రంలో మిగతా 30 మంది చావులు మీకు కనపడతలేదా? నిన్న మీరు క్యాన్వా వేసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ నివాళులు అర్పించారు, మంచి విషయం, గ్రేట్ కాదంట్లా. మరి మిగతా వాళ్ళు ఏం తప్పు చేశారు? కనీసం ఎమ్మెల్యేలను పంపినావా? అధికారులను పంపినావా? అసలు అంతెందుకు 30 మంది చనిపోయారని చెప్పి నువ్వు ఒప్పుకుంటావా? అవును, 18 మంది అంటారు, 18 మంది చేయట్లే కూడా. అట్లా వాళ్ళకి ఎక్కడ ఎక్స్గ్రేషియా ఇవ్వాల్సి వస్తుందో, వాళ్ళకి ఎక్కడ డబ్బులు ఇవ్వాల్సి వస్తుందో అని చెప్పి ఈయన బాధ. అవును. సో
ఇక్కడ ఇప్పుడు ఉన్న పలంగా మీరు ఏర్పాటు చేయాల్సింది హైడ్రాలు ఇవి కాదు. ఇప్పుడు వరద బాధితులను ఎలా ఆదుకోవాలి, వరద బాధితులను వాళ్ళకి ఎలా సహాయం అందించాలి, చనిపోయిన కుటుంబాలకు ఎలా ఆసరాగా నిలబడాలి, ఈ పనులు చూడండి సార్ మీరు. తర్వాత హైడ్రాలు ఇవన్నీ తర్వాత ఏర్పాటు చేసుకుందాం. హైడ్రా ఏర్పాటు చెయ్యాలి. హైడ్రా లాంటి ఒక వ్యవస్థ రావాలి. చెరువుల్ని నాలాల్ని ఆక్రమించే వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలి. మేము కూడా మీ వెనకాల వస్తాం. మాకు తెలిసిన లీడ్స్ మీకు ఇస్తాం. మా వ్యూవర్స్ చెప్పే లీడ్స్ మీకు ఇస్తాం. కూల్చుకుంటూ వెళ్ళండి, పడేసుకుంటూ వెళ్ళండి, ఖచ్చితంగా మేము మీ వెనకే ఉంటాం. మీకు అంతెందుకండి, ఇప్పుడు మీరు దాదాపు హైదరాబాద్లో 200 ఆక్రమణలు కూల్చేశారు. కూల్చేసిన దగ్గర ఎన్ని చెరువులు పునరుద్ధరించారు? దీనికి సమాధానం చెప్తారా? సమాధానం ఉండదు. పోనీ ఆ అధికారులందరి మీద కేసులు పెట్టారా? ఒక 6 పెట్టారు, అయిపోయింది. 6 కూడా ఏదో బీఆర్సీ ఫేవర్ ఉంటారు, అందుకే వాళ్ళ మీద పెట్టుంటారు. సరే, ఇది మళ్ళీ మాడుకుందాం. ఇప్పుడు టాపిక్ ఏంటంటే, రాష్ట్రంలో ఇంత జరుగుతుంటే ఈయన ఫుట్బాల్ మ్యాచ్లకి వెళ్తాడు, లేకపోతే హైడ్రా ఏర్పాటు చేయాలని చెప్పి ఒక మాట చెప్పేసి వెళ్ళిపోతాడు, లేకపోతే ఒక కుటుంబం చనిపోతే అక్కడికి వెళ్ళి కుటుంబ సభ్యులు పరామర్శించి వస్తాడు. రాష్ట్రంలో చనిపోయింది 2 కాదు, రేవంత్ రెడ్డి గారు మనకు అందుతున్న సమాచారం మేరకు దాదాపుగా 30 మంది చనిపోయారని చెప్పి మనకు అందుతున్న సమాచారం. ఇది అనఫీషియల్. అఫీషియల్ గా ఎంతుందో మనకి తెలీదు. ఆ కుటుంబాలని పరామర్శించాయా నువ్వు వెళ్ళి? నువ్వు అంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమన్నావు గుర్తుందా? 25 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలన్నావు నువ్వు. నీ ప్రభుత్వంలోకి వచ్చాక ఏదది? సర్వం కోల్పోయిన రైతు కుటుంబాలకు 10,000 అంట అన్నాడు. 10,000 అంటే వాళ్ళు ఎంత మాట్లాడుకున్నాం. గొర్రెలకు 5,000 ఇస్తా అంట, మనిషికి 10,000 ఇస్తాడంట. ఏమన్నా ఉందా ముఖ్యమంత్రి నీకు? అసలు నువ్వు ఏం మాట్లాడుతావు నీకు అర్థం అవుతుందా? నిజంగా జనం ఏమనుకుంటున్నారంటే, ఇలాంటి ముఖ్యమంత్రిని అయితే మేము చూడలేదు అనుకుంటున్నారు. నువ్వు వచ్చిన 9 నెలల్లో నిజంగా చెప్పదలుచుకున్నాం, 9 నెలల్లో నేను రాష్ట్రానికి ఇది చేశాను అని ఒక్కటి చెప్పండి, ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయమనండి. ఈ 9 నెలల్లో నేను వచ్చిన తర్వాత ఇది చేశాను, ఇది చేశాను, ఈ మార్పు తీసుకొచ్చాను. ఓకే, మనమే తప్పుగా ఆలోచించామండి. ఆయన చెప్తానే ఉన్నాడు, ముందు నుంచి చెప్తున్నాడు పాత రోజులు తెస్తా అని. పాత రోజుల్లోనే ఇట్లాంటి వరదలు వచ్చాయి. అంటే వరదలు ఎప్పుడు వస్తాయి, కానీ పట్టించుకోకుండా పైపైన చర్యలు పాత రోజుల్లో తీసుకున్నాడు. ఎందుకంటే అప్పుడు టెలికమ్యూనికేషన్ వ్యవస్థ, అధికారుల వ్యవస్థ, హెలికాప్టర్లు ఇట్లాంటివన్నీ సరిగా ఉండేవి కాబట్టి, లేవు కాబట్టి వరదలు వచ్చిన 10 రోజులకో 15 రోజులకో మెల్లగా వాళ్ళకి సహాయం జరిగేది. ఇప్పుడే జరుగుతుంది. సారీ అండి, మీరు చెప్పింది అర్థం చేసుకోలేకపోయాం. పాపం మీరు క్లియర్ గా చెప్పారు పాత రోజులు తెస్తామని, మేమే అర్థం చేసుకోకుండా పాత రోజులు అంటే ఏందో అనుకున్నాం. బాగానే అవుతుంది. మిగతా విషయాల్లో ఏమో కానీ ఖచ్చితంగా ఈ వరద అంశంలో మాత్రం రేవంత్ రెడ్డి సర్కారు 100కి 1000% ఫెయిల్ అయింది. ఒక్క చోట కూడా గ్రామాల్లో, ఖమ్మం దగ్గర చుట్టుపక్కల గ్రామాల్లో కానీ, మండలాల్లో కానీ, లేకపోతే గ్రామ పంచాయతీల్లో కానీ ఎక్కడా మీ అధికారులు కనిపించట్లేదు, మీ ప్రభుత్వం కనిపించట్లేదు, మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులు అంతకన్నా కనిపించట్లేదు. ఆయన ఏమో నిన్న ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఏమంటాడంటే, ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ ఆల్రెడీ అన్ని గ్రామాలలో, అన్ని ప్రాంతాలలో పర్యటిస్తున్నారు అని చెప్పేసి, నేను కూడా లైవ్ లో ఎందుకు వచ్చినా అని అంటే, ఆ బాధల్ని కళ్ళ నుంచి చూడాలని చెప్పేసి వచ్చినా అని మాట్లాడుతున్నాడు. చూసావా నువ్వు? చూసి ఏం చేసావు? 10,000 ఇచ్చేళ్ళావు. అవును, అది అంటే చూసి ఏం కాలేదు, 10,000 సరిపోతుంది. ఈ పెద్ద మనిషి ఆ బాధ దగ్గర ఉంటే మనకు అలా బాధ అర్థమవుతుంది. అనకూడదు కానీ అదే వరద ప్రాంతాలు, అదే ముంపు ప్రాంతాల్లో మీ కుటుంబం ఉన్నా అట్లా వచ్చి చూసి హాయ్ చెప్పి వెళ్ళిపోతారా? ఏపీ రాష్ట్రంలో ఎవరు పవన్ కళ్యాణ్ ₹1,00,00,000 ఇచ్చాడు. నిన్న ఆయన సమీక్షించాడు. సరే, తర్వాత మాట్లాడదాం. ఇక్కడైతే నువ్వు విరాళం ఇవ్వలేదు, నీ ఎమ్మెల్యేలు విరాళం ఇవ్వలేదు, ప్రభుత్వ ఉద్యోగులు, సినిమాలు అందరూ కలిసి ఇచ్చిన నిధులు ఏం చేస్తావో తెలియదు. ముందు హైడ్రా తర్వాత ఏర్పాటు చేద్దు సార్. ముందు ఖమ్మంలో అత్యంత భయంకరమైన దుర్భరమైన పరిస్థితులు ఎదుర్కొంటాం, వాళ్ళ సంగతి చూడండి. తర్వాత మీరు హైడ్రాలు ఇవన్నీ తర్వాత ఏర్పాటు చేసుకుందాం. ఫుట్బాల్ మ్యాచ్కి మీరు వెళ్ళకపోతే మ్యాచ్ ఆగిపోదు. అదేం ఇంటర్నేషనల్ మ్యాచ్ కాదు. ఆ ఫుట్బాల్ మ్యాచ్ వెళ్ళేదేదో నిన్న సాయంత్రం మీరు అక్కడే ఉండి, ఖమ్మంలో, మహబూబాద్లో అక్కడే ఉండి పర్యవేక్షించి ఒక 100 మందికి, సరే మీ వల్ల కాదు 10 మందికి ఫుడ్ అందించవచ్చు కదా. అట్లీస్ట్ ఒక్కళ్ళకన్నా నిన్న మీరు వెళ్తా ఆహారం పట్ల తీసుకెళ్లారా? కనీసం వాటర్ బాటిల్ తీసుకెళ్లారా? వెళ్ళారు, ఇలా చెయ్యి ఊపారు, నమస్కారం పెట్టారు, వచ్చారు. ఎవరికి ఉపయోగం? కనీసం ఈయన పని చేయకున్నా కానీ ఈనాడు ఉంటే కనీసం అధికారులకు చేస్తారు కదా. పైపెచ్చు ఇంకెవరన్నా పంచడానికి వస్తే వాళ్ళ మీద మీ వాళ్ళు రాళ్ల దాడులు చేస్తారు, వాళ్ళ కాన్వాయిలు బగలు కొడతారు. ఇదేంటంటే అమ్మా పెట్టదు అడుక్కు తినేది అంటారంట. మీరు మిమ్మల్ని చూస్తే మాకు అదే కనపడుతుంది సార్. దయచేసి మా విన్నపం, మా రిక్వెస్ట్, ఈ హైడ్రాలు ఇట్లాంటివన్నీ ఏర్పాటు చేసుకుందాం, టైం ఉంది ఇంకా. దయచేసి ఈ వరద ప్రాంతాలను మాత్రం ఆదుకోండి.